దేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మార్చే కీలక ఘట్టం అమరావతిలో ప్రారంభమైంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో హైటెక్ రంగానికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో 2 వరుసలుగా మొత్తం 8 భారీ టవర్లు నిర్మించనున్నారు. వీటిలో 48 అంతస్తుల ఎత్తైన టవర్లు, అలాగే 29 అంతస్తుల భవనాలు ఉంటాయి. మొత్తం కలిసి సుమారు 8.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనుల్ని చేపట్టనున్నారు. ఇక మరో 2 ఎకరాల విస్తీర్ణంలో G+1 నమూనాలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ను నిర్మించనున్నారు. ఈ భవనం సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. భారీ టవర్ల నిర్మాణ బాధ్యతలను L&T సంస్థ చేపడుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ల తయారీలో ప్రముఖ సంస్థ IBM భాగస్వామ్యం కానుండగా వాటికి అవసరమైన సాఫ్ట్వేర్ను TCS అందించనుంది. అమరావతిలో 133 క్యూబిక్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలని ప్రణాళిక ఉంది. అలాగే డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో IT, అధునాతన సాంకేతిక రంగాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అమరావతి దేశంలోనే టెక్నాలజీ హబ్గా ఎదిగే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.